వి వెల్కమ్ ఇట్. గతంలో కూడా పివి సింధుకు, సైనా నెహ్వాల్కు, సానియా మిర్జాకు, గగన్కి కేసీఆర్ గారు కూడా సపోర్ట్ చేసింది మరొకసారి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా గతంలో జరీన్కి 50 లక్షల రూపాయలు కేసీఆర్ గారు సపోర్ట్ చేసిరు, కోచింగ్కి ట్రైనింగ్కి సపోర్ట్ చేసిండ్రు. అదేవిధంగా పివి సింధు గారి కోచ్ గోపీచంద్ గారికి కూడా గతంలో సపోర్ట్ చేసిండ్రు. అదేవిధంగా ఈ ప్లేయర్స్తో పాటు వాళ్ళ కోచెస్ ఎవరు ఉన్నారో కూడా వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తే అద్భుతంగా ఉంటుంది. పర్సనల్గా సిరాజ్ కూడా నాకు మంచి మిత్రుడు. వాస్తవంగా నేను ఫాస్టెస్ట్ బౌలర్ తెలంగాణలో ఉండి రంజీ ట్రోఫీ ఆడినప్పుడు నా రికార్డ్ని బ్రేక్ చేసింది కూడా సిరాజే. ఇది వాస్తవంగా చాలా సంతోషమైన విషయం. వి వెల్కమ్ ఇట్. థ్యాంక్ యూ. బీజేపీ Adhyaksha, we welcome the appointment of Ms. Nikhat Zareen, the boxer, and Shri Mohammad Siraj Garu, cricketer, as Group 1 employees. మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ ప్రభుత్వం తరపున ఈ బిల్ ప్రవేశపెట్టినందుకు మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి, అధికార యంత్రాంగానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద పాయింట్స్ పర్సే, నేనేమంటా అంటే మనం రాష్ట్రంలో ఒక స్పోర్టింగ్ కల్చర్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెద్ద ఎత్తున పెంపొందించాల్సిన అవసరం ఉంది. వి ఆల్ నో దెర్ ఇస్ అ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్ సేయింగ్ దట్ ఆల్ వర్క్ అండ్ నో ప్లే మేక్స్ జాక్ ఏ డల్ బాయ్. కాబట్టి కేవలం ఎడ్యుకేషన్ మీద, కేవలం చదువుల మీద కాన్సన్ట్రేట్ చేయకుండా స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా పెద్ద ఎత్తున పెంపొందించాల్సిన, సపోర్ట్ చేయాల్సిన అవసరం కూడా మనకు ఉన్నదని తెలియజేస్తున్నా. అట్లనే ఒక వాతావరణం, ఒక స్పోర్ట్స్కు సానుకూలమైన వాతావరణం మారుమూల ప్రాంతాల్లో కూడా తయారు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది సార్. ఎందుకంటే ప్రతి మండల కేంద్రంలో ఒక మినీ స్టేడియం నిర్మాణం జరిగితే చాలామందికి యువతకు అదొక చోదక శక్తిలాగా, ఒక ఎంతూజియాజం పెంపొందించే విధంగా తయారవుతుంది. గతంలో మాకొక మారుమూల ప్రాంతం ఉంది, కౌటాల అని, ఒక గిరిజన ప్రాంతం. ముఖ్యమంత్రి గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉండే, మా అమ్మగారు పాల్వాయి రాజలక్ష్మి గారు అప్పుడు ఎమ్మెల్యే, ఒక 5 ఎకరాల స్థలం తీసుకొని ఒక మినీ స్టేడియం నిర్మాణం చేసుకుంటే ఇవాళ పొద్దున ఉదయం పూట వాకింగ్కి కానివ్వండి, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఎంతోమంది క్రీడాకారులను అక్కడ తయారు చేసుకోగలిగినాం. కాబట్టి ప్రతి మండల కేంద్రంలో ఒక మినీ స్టేడియం నిర్మాణం కోసం ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష. ధన్యవాదాలు. ఎంఐఎం పార్టీ स्पीकर साहब, मैं यहाँ पे अपनी पार्टी कुल मजलिस इत्तेहादुल मुस्लिमीन की जानिब से खड़ा हूँ और मैं इस बिल की तायीद में यहाँ पे ठहरा हूँ. గౌరవ ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి స్పోర్ట్స్కి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచన చేస్తూ వివిధ సందర్భాలలో నేను ప్రస్తావించడం కూడా జరిగింది అధ్యక్ష. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో గచ్చిబౌలి ప్రాంతంలో ఆఫ్రో ఏషియన్ గేమ్స్, వివిధ రకాల క్రీడల్ని నిర్వహించి మంచి స్టేడియంలను ఆ రోజు మనం నిర్మించుకున్నాం. తర్వాత వివిధ కారణాల చేత మన దగ్గర స్పోర్ట్స్ కానీ గేమ్స్ కానీ కొంత నిర్లక్ష్యానికి గురై పెద్దగా పట్టించుకోలే. కాకపోతే ఆ రోజు పుల్లెల గోపీచంద్ గారికి అకాడమీ కోసం కేటాయించిన ల్యాండ్ కానీ వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్ల వల్ల మన దగ్గర చాలామంది క్రీడాకారులు తయారవ్వడానికి ఉపయోగపడ్డది. ఒక ప్రైవేట్ ప్లేయర్ లేకపోతే ప్రైవేట్ వాళ్ళు ఏర్పాటు చేసిన దాంట్లోనే ఆ విధంగా ఉంటే ప్రభుత్వం వైపు నుంచి సహకారం ఉంటే ఇంకా అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంటుంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఈసారి బడ్జెట్లో గతంలో ఎన్నడూ లేని విధంగా 361 కోట్ల రూపాయలు స్పోర్ట్స్ కోసము మనం కేటాయించడం జరిగింది. ఇదే కాకుండా ఈరోజు క్రీడాకారులను, అంటే ప్రభుత్వ ఉద్యోగము లేకపోతే ఉద్యోగ భద్రత కోసం పెద్ద పెద్ద చదువులు చదవాలని తల్లిదండ్రులు ఏదైతే తాపత్రయపడుతుర్రో పిల్లల్ని పూర్తిగా పుస్తకాలకే అంకితం చేసి అసలు వాళ్ళకి ఎలాంటి క్రీడా
అవకాశాలే లేకుంటే తల్లిదండ్రులు పిల్లల మీద ఒత్తిడి తీసుకొచ్చి చదువుకునే విధంగా ఒత్తిడి చేస్తున్నారో, ఆటలలో కూడా రాణిస్తే ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి వస్తుంది, ఆ కుటుంబానికి గౌరవం పెరుగుతుంది. ఈ విషయం ప్రపంచానికి తెలవడం కోసమే ఈరోజు నిఖత్ జరీన్కి ఆర్థిక సాయం అందించినాం. జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ ప్రాంతంలో ఇల్లు కట్టుకోవడానికి 600 గజాల ప్లాట్ ఇచ్చినాం. అదేవిధంగా సిరాజ్కు కూడా మనం ప్రభుత్వ ఉద్యోగం గ్రూప్ 1 అతని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేకపోయినా ఎగ్జామ్షన్ ఇచ్చి, నేను పదే పదే చెప్పిన, చదువు కంటే కూడా క్రీడలలో రాణిస్తే తప్పకుండా ఉద్యోగ భద్రత ఉంటుందని. ఇంటర్మీడియట్ పాస్ అయిన సిరాజ్కు మనం ఇస్తున్న గ్రూప్ 1 జాబ్కి యాక్చువల్గా డిగ్రీ క్వాలిఫై అయి ఉండాలి. మనం ఆ ఎడ్యుకేషన్ కూడా ఎగ్జామ్షన్ ఇచ్చి మరి మనం సిరాజ్కి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం జరిగింది అధ్యక్ష. నిఖత్ జరీన్ గ్రాడ్యుయేట్ కాబట్టి వారికి కూడా మనము గ్రూప్ 1 డిఎస్పి కార్డర్ పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు నేను తమ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో కంప్లీట్గా స్పోర్ట్స్ పాలసీని తీసుకురాదలుచుకున్నాము. వివిధ రాష్ట్రాలల్లో మేము వాటిని స్టడీ చేసి వాటికి సంబంధించిన సమాచారాన్ని కూడా సేకరించినాము. అత్యధికంగా క్రీడాకారులకు ప్రోత్సాహకాలు ఇస్తున్నది హర్యానా రాష్ట్రము. అంటే అర్జున్ అవార్డీస్ కానీ ఇతర ఏ అవార్డీస్ అయినా ఇతర మెడల్స్ ఏం తీసుకొచ్చినా ఆటోమేటిక్గా వాళ్ళకి సహాయం అందించే విధంగా ఒక పాలసీ ఉన్నది. అంటే ఆర్థిక సహాయం కావచ్చు, లేకపోతే ఇల్లు కట్టుకోవడానికి కావచ్చు, లేకపోతే వాళ్ళకు ప్రభుత్వంలో ఉద్యోగాలు ఏ స్థాయి ఏ మెడల్ వస్తే ఏ విధంగా వాళ్ళకి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలనో హర్యానా స్టేట్లో బెస్ట్ పాలసీని అడాప్ట్ చేసుకున్నారు అధ్యక్ష. మేము అందుకే ఈరోజు హర్యానా, పంజాబ్, ఇతర ప్రాంతాలలో బాక్సింగ్ రిలేటెడ్ కానీ అదర్ రిలేటెడ్ క్రీడలలో రాణించిన వాళ్ళకి ఏ విధంగా ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తున్నదో వాటన్నిటిని కూడా మేము స్టడీ చేస్తున్నాం. వచ్చే సమావేశాలలో స్పోర్ట్స్ పాలసీని సభలో చర్చకు పెట్టి మిత్రుడు బీజేపీ ఎమ్మెల్యే గారు ఏదైతే సలహా చెప్పినరో స్పోర్ట్స్ స్టేడియంలను కూడా ప్రోత్సహించడానికి ఈరోజు ప్రభుత్వం దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టినాం. వీలైనంత మేరకు మండలానికి ఒక మంచి మినీ స్టేడియంను నిర్మిస్తే నిజంగానే ఉపయోగం ఉంటుంది. కాకపోతే ఈరోజు తెలంగాణలో భూముల విలువ అత్యధికంగా పెరిగిపోయి ప్రభుత్వ భూములు కబ్జాలకు లోనయ్యి చాలా ప్రాంతాలలో లేవు. ఎక్కడైనా ఏదైనా మండల కేంద్రాలలోగిన ఒకవేళ భూమి అందుబాటులో ఉంటే ప్రభుత్వానికి బడ్జెట్ కేటాయించడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా ఈ వేదిక మీద నుంచి తమరికి నేను చెప్పదలుచుకున్నది, మేము బీసీసీఐతో మాట్లాడుతున్నాం. వారితో ప్రాథమిక చర్చలు పూర్తి అయిపోయినాయి. నిన్న ఎక్కడైతే బేగర్ కంచెలో మనము స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించుకున్నామో తొందరలోనే నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా అక్కడికే షిఫ్ట్ చేయాలనుకుంటున్నాం. దాని పక్కనే బీసీసీఐని ఒక ప్రపంచ అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియంను నిర్మించడానికి మేము భూమి కేటాయిస్తాం. మీరు వచ్చి అక్కడ అద్భుతమైన ద బెస్ట్ క్రికెట్ స్టేడియంను నిర్మించండి అని వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ముందుకు వచ్చిండ్రు. దాదాపుగా రాబోయే కొద్ది రోజుల్లోనే వారికి భూమి కేటాయించడం, బీసీసీఐ స్వయంగా అక్కడ ఒక మంచి క్రికెట్ స్టేడియాన్ని నిర్మించడానికి ముందుకు వస్తుంది. కాబట్టి ఈ స్పోర్ట్స్ విషయంలో నిధుల కేటాయింపే కాకుండా ప్రత్యేక కార్యాచరణ, ఎందుకంటే క్రీడల పట్ల నాకు ఆసక్తి ఉంది, మీకు అందరు కూడా తెలుసు అధ్యక్ష. ఈ రాష్ట్రము వ్యసనాల నుంచి యువతను బయటికి తీసుకురావాలంటే క్రీడల్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత ఈ సభ మీద ఉన్నది. మన అందరం కూడా ఏకగ్రీవంగా మీరు ఏం సలహాలు సూచనలు ఇచ్చిన క్రీడలకు సంబంధించి తప్పకుండా ఆ స్పోర్ట్స్ పాలసీలో మీరు సజెషన్స్ ఇవ్వండి, వాటిని అడాప్ట్ చేసుకుంటాం. ఆల్రెడీ ఉన్న స్టేడియంలో మీకు యూసుఫ్గూడలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం ఉంది, అది ఇప్పుడు సినిమా ఫంక్షన్లకు అంకితం అయిపోయింది. గచ్చిబౌలిలో ఉన్న స్టేడియంలో పెళ్లిళ్లకు పేరాంటాలకు పోతున్నాయి.